అదొక అభయారణ్యం. ఏడాది పొడవునా అక్కడ ఎలాంటి మానవ సంచారం పెద్దగా కనిపించదు. అక్కడ చెప్పుకోదగ్గ దేవాలయము లేదు. అక్కడ ఉండేందుకు ఏ వసతులు ఉండవు. ఎటు చూసినా అడవే గనుక క్రూర మృగాల బెడద ఎక్కువే. కానీ రెండేళ్లకోసారి వచ్చే జాతర సందర్భంగా ఈ అడవి జనారణ్యంగా మారుతుంది. అంతులేని భక్తి అక్కడ పొంగి పొరులుతుంది. అదే మేడారం జాతర. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో బంగారం కూడా అంతే ప్రత్యేకత. భక్తులు కిలోల కొద్దీ సమర్పించే బెల్లాన్ని బంగారంలో రూపంలో పిలవడం వెనుక ఉన్న కారణమేంటి? తెలంగాణలో గిరిజనుల అతిపెద్ద పండుగ మేడారం జాతర ఈ నెల 21 నుంచి ప్రారంభమైంది. 24వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరలో సమ్మక్క సారలమ్మను దర్శించుకొని కన్నుల కొద్దీ బెల్లాన్ని సమర్పిస్తారు భక్తులు. ఈ జాతర సమయంలో గద్దెల దగ్గర ఎటు చూసినా బంగారంతో నిండిపోయి కనిపిస్తుంది. ఈ సంప్రదాయం కాకతీయుల కాలం నుంచే కొనసాగుతూ ఉంది. అమ్మవార్లకు బెల్లాన్ని సమర్పిస్తే తమ కష్టాలని తొలగిపోతాయని, తమ కుటుంబాన్ని క్షేమంగా చూసుకుంటుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఇక్కడ బెల్లాన్ని బంగారంగా పిలిచేందుకు అనేక కారణాలున్నాయి. కాకతీయుల కాలం నుంచే అమ్మవార్లకు ఇక్కడ బెల్లం సమర్పించడం జరుగుతుంది. పూర్వం చాలా దూరం నుంచి భక్తులు ప్రయాణించి ఎడ్ల బండ్ల మీదకెళ్లి వచ్చి అమ్మవారికి దగ్గరికి చేరుకునేవారట. ఇక్కడే వారం లేదా 10 రోజులుండేవారట. ఆకలి వేసినప్పుడు త్వరగా శక్తిని అందించే బెల్లం పానకంతో తయారు చేసే ఆహారాన్ని తీసుకునేవారట. అందుకే అది అప్పటి నుంచి చాలా విలువైనదిగా భావించి సమ్మక్క సారలమ్మకు సమర్పించడం ప్రారంభమైందని స్థానికులు చెబుతారు. అంతేకాదు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆదివాసులకు బెల్లం, ఉప్పు అంటే చాలా ఇష్టమట. గతంతో వాటిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఉప్పు కన్నా బెల్లం విలువ కాస్త ఎక్కువ, అందుకే దాని ఖరీదైనదిగా భావించేవారట. వారికి అంత విలువైనదందుకే గిరిజనుల బెల్లాన్ని బంగారంగా భావించి సమ్మక్క సారలమ్మకు సమర్పించడం ఆనవాయితీగా మారిందని అప్పటి వారు చెప్పుకుంటారు. మరో కథ ప్రకారం 1 కోటి మంది వరకు వచ్చే జాతర ప్రాంతం దుమ్ము ధూళితో నిండిపోతుంది. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు రాకుండా బెల్లం పనిచేస్తుంది. అందుకే ఇక్కడ బెల్లాన్ని ప్రసాదంగా పెట్టారని గిరిజనులు చెబుతుంటారు. మొత్తంగా కారణాలు, కథలు ఏ విధంగా ఉన్నా ఆ తల్లుల సన్నిధిలో పంచే ఆ బంగారం ఓ ఆరోగ్యపరమైన ప్రసాదంగా ప్రసిద్ధికెక్కింది. మేడారంలో బెల్లానికి చాలా ఎక్కువగా విలువనిస్తారు. వీటిని ఖరీదైనదిగా కూడా భావించేవారు. అందుకే వీటిని అమ్మవార్లకు సమర్పిస్తూ వస్తున్నారు. కాలక్రమేణా జరిగిన మార్పుల వల్ల దీన్ని బంగారంగా పిలుస్తున్నారని కొందరు చెబుతున్నారు. చాలా మంది భక్తులు తమ కోరికలు నెరవేరితే అమ్మలకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు. సమ్మక్క సారలమ్మను మొక్కుకున్న వారికి సంతానం కలిగినా, మంచి కాలేజీలో సీటు వచ్చినా, ఉద్యోగం వచ్చినా, విదేశాల్లో ఉన్నత చదువులకు అవకాశం వచ్చినా ఆ మొక్కులు మొక్కిన వారికి బరువుకు సమానంగా బెల్లాన్ని అమ్మలకు ఇస్తారు. అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్న బెల్లాన్ని చిటికేడు తీసుకువెళ్లినా చాలు, ఆ బెల్లమే తల్లుల దీవెనగా భావిస్తారు. అందుకే అమ్మవార్లకు కిలోల కొద్ది బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకునే భక్తులు గద్దెల నుంచి చిటికేడు బెల్లానైనా ఇంటికి తీసుకెళ్లేందుకు ఆరాట పడుతుంటారు. ఇలా చేయడం వల్ల తమకు అంతా మంచి జరుగుతుందని చాలా మందికి నమ్మకం. అలా సేకరించిన బంగారాన్ని ఇంటి చుట్టూ పక్కన వాళ్లకు, బంధువులకు సైతం పంచుతారు. వివిధ కారణాల వల్ల మేడారం వెళ్ళలేని వారు కూడా బెల్లం బంగారాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ తల్లుల ఆశీర్వాదంగా భావిస్తారు. మొత్తం మీదుగా మేడారం ప్రసాదం కేవలం పేరుకే కాదు, ఎన్నో పోషకాలు ఉన్న ప్రసాదంగా కూడా ప్రసిద్ధికెక్కింది.